వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే భక్ష్యాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం సాధారణంగా భక్ష్యాలను ఉప్మా రవ్వతోనో లేదా శనగపప్పుతో చేస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ నేను పెసరపప్పుతో చేసి చూపిస్తున్నానండి. మనం శనగపప్పుతో ఎప్పుడైనా భక్ష్యాలు చేసినప్పుడు మనకు గ్యాస్గా రావటం లేదా కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి సమస్య ఏం లేకుండా ఒక్కసారి పెసరపప్పుతో కూడా ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్. అలాగే ఈ సమ్మర్లో మన వంటికి కూడా ఈ పెసరపప్పు చాలా చలువ చేస్తుందండి. అంతేకాదండి, ఈ భక్ష్యాలు చేయడానికి గంటలు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే కుక్కర్లో వేసి ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి. అంతేకాకుండా పండగ రోజున చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా ఈ భక్ష్యాలను చేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఈ భక్ష్యాలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పుకి దాదాపు 10 దాకా భక్ష్యాలు వస్తాయండి. ఎందుకంటే ఇందులో బెల్లం యాడ్ చేయగానే ఈ క్వాంటిటీ అనేది పెరిగిపోతుందండి. అందుకని 1 గ్లాసు పెసరపప్పును తీసుకోవాలి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లోనే అస్సలు మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం పప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ పప్పు వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈ పప్పు వేగుతున్నప్పుడే ఇందులో ఫ్లేవర్కి తగ్గట్టుగా 2 ఇలాచీలను కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ పప్పుని స్టవ్ దగ్గరే ఉండి అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ పప్పు ఫ్రై అయిందో లేదో తెలియట్లేదు అనిపిస్తే ఈ పప్పుని కొద్దిగా నోట్లో వేసుకొని చూడండి. అప్పుడు కరకర సౌండ్ వస్తే ఈ పప్పు చక్కగా వేగినట్టే అండి. ఇక్కడ నాకు ఈ పప్పు వేగటానికి 5 నిమిషాల దాకా టైం పట్టిందండి. చిన్న మంట మీద ఫ్రై చేస్తున్నాం కదండి, సో టైం పడుతుంది. చూడండి, మనకు పప్పు ఎక్కడ మాడకుండా చాలా చక్కగా వేగిపోయింది కదా. ఈ పప్పును వేయించేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. సో పప్పు ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇలా పప్పుని మొత్తం ప్లేట్లోకి వేసాక ఈ పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనకు ఈ పెసరపప్పు పూర్తిగా చల్లగా అయిందండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అనేవి మనకు పూర్తిగా బాయిల్ అవ్వాలండి. ఇలా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని ఈ వాటర్లో వేసుకోవాలండి. ఇలా పౌడర్ని వాటర్లో వేసినప్పుడు వెంటనే కలుపుతూ ఉండాలండి, లేదంటే ఈ పౌడర్ అనేది మనకు ఉండకట్టిస్తూ ఉంటుందండి. సో ఈ పౌడర్ని వాటర్లో వేయగానే ఫాస్ట్గా ఈ పౌడర్ని వాటర్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుతూ ఉండాలండి. మనం వేసుకున్న పౌడర్ వాటర్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పౌడర్ని వాటర్లోనే ఒక 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఇలా మనకు ఉడుకుతున్న టైంలోనే కాస్త పసుపును వేసుకోండి. పసుపు వద్దనుకుంటే మీరు కుంకుమ పువ్వునైనా యాడ్ చేసుకోవచ్చండి. పసుపు వేసిన వెంటనే మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, పౌడర్ అంతా ఉడికిపోయి మనకు ఈ మిశ్రమం అనేది దగ్గర పడినట్టు కూడా అనిపిస్తుంది కదా అండి. ఈ టైంలో మనం ఎంత స్వీట్ తింటామో దానికి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఓవర్ స్వీట్ ఉన్నా తినలేము కదండి, అందుకని ఈక్వల్ క్వాంటిటీలో నేను బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. బెల్లం వేయగానే మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. సో బెల్లం అంతా కరిగిపోయి ఈ మిశ్రమం అనేది మళ్ళీ మనకు లూజ్గా అనిపిస్తుందండి. సో మళ్ళీ ఈ మిశ్రమం అనేది దగ్గర పడేంత వరకు ఇలాగే ఉడికిస్తూ ఉండాలండి. కానీ మధ్యలో ఎక్కడ మాడకుండా కలుపుతూ ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ మిశ్రమం అనేది బాగా ఉడికిపోయి దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది కదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువగా కుక్ చేసుకుంటే ఈ మిశ్రమం అనేది ఇంకా గట్టి పడుతుందండి. కావాలనుకుంటే ఈ టైంలో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చండి, కానీ ఇక్కడ నేను ఏమీ వేయట్లేదు. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టుకుంటున్నానండి. ఈలోపు ఈ భక్ష్యాలకు కావాల్సిన పిండిని కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండిని కూడా వేసుకోవాలండి. కావాలంటే మీరు పూర్తిగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా పూర్తిగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు అండి.
ఇప్పుడు ఈ పిండిలో చిటికెడు ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ముందుగా అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. అంటే మనం వేసుకున్న ఉప్పు నూనె ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటే ఇలా ఉండలా రావాలండి. ఒకవేళ మీకు అలా రావట్లేదు అనుకుంటే మరి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కంటే కాస్త మెత్తగానే తడుపుకోవాలండి. మీరు ఏ విధమైన భక్షాలు చేసినా అండి పిండిని ఎప్పుడైనా గట్టిగా కలుపుకోకండి, చాలా లూజ్గానే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని కలుపుకుంటే ఇలా మన చేతికి మొత్తం అంటుకుపోయేటట్టు అంత జారుడుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మనకు భక్షాలు చేసేటప్పుడు పిండి అనేది చాలా ఈజీగా సాగుతుందండి. చూసారు కదా మీరు వీడియోలో పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి పైన కాస్త నూనెను వేసి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా నూనెను వేస్తే పిండి అనేది మనకు చేతికి అతుక్కోకుండా మంచిగా వస్తుందండి. చూడండి, పిండిని నూనె వేశాక మళ్ళీ అంతా ఒకసారి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టుకోవటం వల్ల మనకు పిండి అనేది మంచిగా నానుతుందండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి అలాగే పిండి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిందండి. మనకు పప్పు కానీ పిండి కానీ ఏమీ మిగలకుండా సరిపోతుందండి. సో చూసారు కదా, పిండిని మొత్తం ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనకు పూర్ణం కూడా చల్లగా అయిపోయి ఉంటుందండి. సో ఈ పూర్ణాన్ని కూడా కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం తీసుకుంది పెసరపప్పు కదండి. సో ఈ పెసరపప్పు అనేది కాస్త జిగటగా చేతికి అంటుకుపోతూ ఉంటుందండి. సో అలా అంటుకోకుండా ఈజీగా ఈ ఉండల్ని ప్రిపేర్ చేయాలంటే చేతికి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ పప్పుని కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పూర్ణాన్ని మొత్తం ఈ విధంగా ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదా భక్షాలు చేసే పేపర్ కానీ లేదా మామూలు పాలిథిన్ కవర్ అయినా తీసుకోండి. సో దానిపైన నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ నూనె కానీ నెయ్యి కానీ పేపర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీటన్నిటికంటే ఈ బటర్ పేపర్ పైన చేయటమే చాలా ఈజీగా ఉంటుందండి. సో మీకు ఈ బటర్ పేపర్ అనేది ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తుందండి. చూడండి, ఇప్పుడు ఈ బటర్ పేపర్ పైన కాస్త నూనెను వేసి ఈ నూనెని బటర్ పేపర్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేతి వేళ్ళతోటే కాస్త చిన్నగా ఒత్తుకోవాలండి. చూడండి, నేను పూరీ కంటే కాస్త చిన్నగానే ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకున్న పూరీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న పూర్ణం ఉండ ఉంది కదండి. సో ఆ పూర్ణం ఉండ పెట్టేసి పిండిని మొత్తం పూర్ణం పైన ఈవెన్గా కవర్ చేసుకోవాలండి. మనకు పూర్ణం అనేది ఎక్కడ బయటకు రాకుండా పూర్తిగా కవర్ చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కవర్ చేస్తున్నానో. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, పూర్ణం పైన పిండిని మొత్తం ఈ విధంగా పూర్తిగా కవర్ చేసిన తర్వాత ఈ పిండి పైనుంచి కూడా కాస్త నూనెను వేసుకోండి. ఆ పిండి పైన నూనె వేశాక చేతి వేళ్ళతో కాస్త ప్రెస్ చేసినట్లు అనండి. తర్వాత దీనిపైన బటర్ పేపర్ కానీ లేదా మామూలు పాలిథిన్ కవర్ అయినా వేసి ఈ పిండిని ఇలా ప్రెస్ చేసినట్లు కాకుండా ఇలా సాగతీసినట్టు ఈ పిండిని మొత్తం రౌండ్గా చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదండి, నేను పిండిని ఏ విధంగా సాగదీస్తున్నానో. లేదు మాకు ఇలా రావట్లేదు అనుకుంటే చేతి వేళ్ళతో అయినా ఇలా ప్రెస్ చేసుకోండి, లేదంటే చపాతీ కర్రతో అయినా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకు పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాకుండా చాలా చక్కగా ఈ భక్షాలు వస్తాయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా భక్షాన్ని మొత్తం సన్నగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు పైన ఉన్న పాలిథిన్ కవర్ని తీసేద్దామండి. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకుందామండి. ఈ పెనం హీట్ అవ్వగానే ఈ పెనం పైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న భక్షం ఉంది కదండి. సో బటర్ పేపర్తో సహా పెనం పైన వేసి నెమ్మదిగా ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా భక్షాన్ని పెనం పైన వేసిన వెంటనే పైనుంచి కూడా కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలండి.
ఒక వైపుకి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి భక్ష్యాన్ని టర్న్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భక్ష్యాలను ఎప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ హైలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోకండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లైట్గా ఫ్రై చేసుకుంటే వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఇవి మాడే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదండి ఈ భక్ష్యాలు మనకు గట్టిగా కూడా వస్తాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత లైట్గా ఫ్రై అయ్యో. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన భక్ష్యాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. మిగతా పిండిని కూడా తీసుకొని ఇదే విధంగా భక్ష్యాల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, పిండిని ఇలా చిన్న చిన్న పూరిలా చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసి పిండిని మొత్తం కవర్ చేసుకొని ఇలా పిండిని మొత్తం భక్ష్యాల్లా ఒత్తుకోవడమే అండి. సో ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో ఈ భక్ష్యాలను చేసి చూడండి. చాలా సులువుగా ఈజీగా టేస్టీగా చేసేయచ్చండి. సో భక్ష్యాన్ని ఈ విధంగా మొత్తం ఒత్తుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాన్ని మళ్ళీ పెనం పైన కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసి ఈ భక్ష్యాన్ని బటర్ పేపర్తో సహా వేసి ఈ బటర్ పేపర్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మళ్ళీ పైనుంచి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ వేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. మీరు చూస్తున్నారు కదా ఎంత లైట్గా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. సో నేను ఎప్పుడైనా ఈ భక్ష్యాలను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తోటే ఫ్రై చేసుకుంటానండి. నెయ్యిని అస్సలు వాడను. కాకపోతే ఈ భక్ష్యాలు రెడీ అయిపోయిన తర్వాత నెయ్యిలో ముంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి. పిండిని మొత్తం ఇదే విధంగా భక్ష్యాలుగా ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ పెసరపప్పు భక్ష్యాలు రెడీ అండి. ఇలా రెడీ అయిపోయిన భక్ష్యాలన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చాయో. ఈ భక్ష్యాల టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేసుకోగానే ఈజీగా నమ్మలేలా ఉంటాయండి వీటి టేస్ట్. సో ఇంకెందుకు లేటు, ఈ ఉగాదికి ఈ పెసరపప్పు భక్ష్యాలను మీరు ట్రై చేస్తారు కదా. ఇలా రెడీ అయిపోయిన వేడి వేడి భక్ష్యం పైన నెయ్యి వేసుకొని తినడం కంటే ఈ భక్ష్యాన్ని నెయ్యిలో ముంచుకొని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి నేను చూపించిన మెథడ్లో భక్ష్యాలను చేసి చూడండి. అసలు పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదండి. చాలా చక్కగా ఈజీగా చేసేయొచ్చండి. అంతేకాదు ఈ భక్ష్యాలు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చండి. ఈ భక్ష్యాలను ఎవరైనా ఈజీగా తినగలరండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది కూడా. అంతేకాదండి చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. సో ఇంకెందుకు లేటు, ఈ పండగకి ఈ పెసరపప్పు భక్ష్యాలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.